రాజశేఖర్ అంటే ఎక్కడ అమరావతి గురించి మాట్లాడినా సరే, మీరు దాని గురించి మాట్లాడే క్రమంలో ఒక బోర్డ్ పట్టుకొని ఎప్పుడు చూపిస్తుంటారు మీరు. అందుకనే ఆ బోర్డ్ తీసుకొచ్చి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే సామాన్య ప్రజలు చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. అంటే అది ఏదైతే ఉందో మనం చెప్పుకున్నట్టుగా పూలింగ్ అయిపోయి ఇప్పటికే దాదాపుగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దశాబ్ద కాలం దగ్గరకొస్తుందన్న తర్వాత కూడా ఇంకా చాలా మందికి అనుమానాలున్నాయి. మీరేమో ఒక ఈక్వేషన్‌లో అది పెద్ద మల్టీ బిలియన్ స్కామ్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అసలది. అంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రాజధాని కావాలన్నప్పుడు దానికి భూమి కావాలి. భూమి కావాలంటే ప్రభుత్వం దగ్గర 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే అక్కడ రాజధాని కట్టడం గానీ, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే దాన్ని డీనోటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్‌గా మార్చుకొని చేయటం గానీ, లేకపోతే భూమి సేకరించడం గానీ. హ్మ్. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడ 2013 భూసేకరణ చట్టం అని ఒకటి ఉంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది 2013లో. దాంట్లో ఏం చెప్తుందంటే, మీరు రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్న విలువని బట్టి అక్కడ గ్రామీణ ప్రాంతం అయితే ఒకలాగా, పట్టణ ప్రాంతం అయితే ఒకలాగా దాని రేటు గవర్నమెంట్ రికార్డ్స్‌లో నమోదైన రేట్‌కి 4 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ పెంచి ఇవ్వాలని చెప్పేసింది. హ్మ్. సో మనకి 2014లో రాష్ట్ర విభజన కంటే ముందర శివరామకృష్ణ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో రాజధాని ఎక్కడ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణ ఆయన రిపోర్ట్ రాకముందరే చంద్రబాబు నాయుడు గారు మరొక కమిటీ వేశారు నారాయణ గారి అధ్యక్షతన. సో ఆయన ఈ 29 గ్రామాలు ఎంచుకొని అక్కడ రాజధాని నిర్మించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసింటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పర్వాలేదు. ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చారు. దాన్నే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్టే దీని మీద ఆ చట్టాన్ని నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మీకు మొత్తం సేకరించింది 34,323 ఎకరాలు. మనం 34,500 అనుకుందాం, లేకపోతే 35,000 అనుకుందాం. అక్కడ ఆ రోజున 2014 రాజధాని ప్రకటన రాకముందర ఈ 35,000 ఎకరాల విలువ, మార్కెట్ విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఉంది ఎకరం. ఓకే. 35,000 ఎకరాలు సేకరించాలంటే యావరేజ్న ఎకరా 10 లక్షలు వేసుకుంటే 3,500 కోట్లతో మీరు మొత్తం 35,000 ఎకరాలు సేకరించవచ్చు. లేదు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే ఆ రోజున రిజిస్టర్ ఆఫీస్లో మార్కెట్ రేట్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. ఇంకా తక్కువే ఉంది కార్డ్ వాల్యూ. కార్డ్ వాల్యూకి 4 టైమ్స్ అంటే 2 × 4 8 lakhs, 3 × 4 12 lakhs. అదే మార్కెట్ రేట్కి ఇంచుమించు సమానం వస్తుంది. సో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కానీ, లేదా ఓపెన్ మార్కెట్ రేట్ ప్రకారం కానీ మీరు భూమి సేకరించినట్టయితే ఈ 35,000 ఎకరాలు సేకరించడానికి 3,500 కోట్లు కావాలి. ఓకే. సో ఈ 3,500 కోట్లు ఇవ్వడానికి రైతులు ముందుకు రారు. ఆల్రెడీ మార్కెట్ రేట్లో మాకు 10 లక్షల యావరేజ్ ఉంది. సో మేము ఎందుకు ఇస్తామంటారు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకురాకుండా మీ మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తాను అంటే 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందో అది పక్కన పెట్టేసి ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ తెచ్చే బదులు మీ మార్కెట్ రేట్కి నేను డబుల్ ఇస్తా అని చెప్పినట్టయితే ఎకరా యావరేజ్న 20 లక్షలు ఉండేది. ఈ 35,000 ఎకరాలు కొనడానికి అవసరమైన డబ్బు మీకు 7,000 కోట్లు. 7,000 కోట్లతో ఈ 35,000 ఎకరాలు మీరు భూమి సేకరించినట్టయితే ఇది మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. ఇది మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతే ఏమయ్యేదో మనం చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకురాకుండా ఏం తీసుకొచ్చారు, ఈ భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏమంటారంటే రైతు 1 ఎకరా గనక ప్రభుత్వానికి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ లేదా 200 గజాల కమర్షియల్ ప్లస్ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తాను. కొన్ని చోట్ల 250 ఉంది. మనం 200 తీసుకుందాం. సో 1 ఎకరాలో మనకు ఉండేది 4,840 గజాలు. సో దాంట్లో ఈ 1,200 గజాలంటే మనకి ఎంత అవుతుంది, 25%. రైతులకి 25% పోతుంది. ఈ 50% ఏం చెప్తారంటే రోడ్లు, పార్కులు, కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ వాటికి మొత్తం దాంట్లో ప్లస్ మీకు పేదలకి ఇళ్ల పట్టాలు కూడా 5% దీంట్లో ఫిక్స్ చేసినారు. ఇక్కడ 25% పోతుంది, ఇక్కడ 50% పోతుంది. ఇక్కడ మీకు గవర్నమెంట్కి ఎంత మిగులుతుంది, 25%. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఈ 25% భూమి విలువ 2 నుంచి 5 లక్షల కోట్లు అయ్యి ఉండేది అంటారు ఆయన. ఓకే. అది నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ వీడియో మీకు పంపిస్తాను, పాజ్ చేసి ఆ వీడియో ప్లే చేయండి. సో ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి విలువ 25% విలువ 5 లక్షల కోట్లు అని నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ చట్టం కూడా నేను చెప్పింది కాదు,
చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన చట్టం. అవును. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే దీని విలువ 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతుల భూమి కూడా 25% కదా, దాని విలువ ఎంత? 5 లక్షల కోట్లు అవ్వాలి. 5 లక్షల కోట్లు. సో మరి మీరు 7,000 కోట్లు పెట్టి మీరు ఈ భూమి కొన్నట్టయితే ఈ 5,000 కోట్లు 5 లక్షల కోట్లు కోట్లు అంటే- రైతులకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, 100% ప్రభుత్వ భూమి అయిపోయేది కదా. ఎస్. సో 7,000 కోట్లతో పోయేదాన్ని మీరు ఇక్కడ మీరు 5 లక్షల కోట్లు రైతులకు ఎందుకు ఇస్తున్నారు? ఇది స్కామ్ అవునా కాదా? ఓకే. ఇది నా మెయిన్ క్వశ్చన్. రెండోది ఇక్కడ ఏమంటారంటే ఈ 34,323 ఎకరాలు ఈ రైతులకు వచ్చే 5 లక్షల కోట్లతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే మీకు ఎకరా 14.5 కోట్లు పడుతుంది. ఓకే. ఎకరా 10 లక్షల విలువైన భూమి మీరు ప్రభుత్వానికి ఇస్తే మీకు ప్రతిఫలంగా వచ్చే భూమి విలువ 14.5 కోట్లు. ఏది చంద్రబాబు నాయుడు లెక్క కట్టిన 5 లక్షల కోట్ల ప్రకారం అయితే. ఓకే. సో మీరు రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే మీకు ప్రతిఫలంగా వచ్చేది ఎంత? 14.5 కోట్లు. అంటే ఎకరా భూమి ఇస్తే మీరు బయట పోయి అదే 10 లక్షల భూమి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు.